జై తెలంగాణ టీఎన్ఎన్ జనం పాట కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన జనం పాట కార్యక్రమంలో పాటలతో మిమ్మల్ని అలరించడానికి మన స్టూడియోలో ఉన్నాడు మానుకోట మట్టిలో మాణిక్యం రచయిత గాయకుడు మానుకోట ప్రసాద్. ప్రసాద్తో మాట్లాడదాం, తను పాడే పాటలు విందాం. జై తెలంగాణ ప్రసాద్. జై తెలంగాణ అక్క. అంత మంచిదేనా? అంత మంచిదే అక్క. ముందుగా మా ప్రేక్షకులకి పాట మాట ఏది వినిపించబోతున్నాం? ముందుగా ఒక చిన్న మాట, తర్వాత పాట. ఓకే. జై తెలంగాణ. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన టీఎన్ఎన్ న్యూస్ ఛానల్ వాళ్ళకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే తెలంగాణ 10 జిల్లాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మాది వరంగల్ జిల్లా కేసముద్రం మండలం, చిన్న పల్లెటూరు అక్క. పక్కన అన్నారం. మ్యాక్సిమం ఇది ఎవరికి తెలిసి ఉండదు, ఈ ఊరు కూడా ఎవరికి తెలియదు. తాళ్ళపూసపల్లి అన్నారం అంటే తెలుస్తుంది. పక్కనే తాళ్ళపూసపల్లి గ్రామం పెద్దది ఉంటుంది, స్టేషన్ కూడా ఉంటుంది, అట్లయితే తెలుస్తుంది. నేను అక్కడి నుంచి వచ్చానక్క. నా పేరు ఒరిజినల్గా అయితే రాజేంద్ర ప్రసాద్. నేను మానుకోటలో జరిగిన గొడవ ఉంది కదా, జగన్ మీద జరిగిన రాళ్ల దాడి, ఆ సందర్భంగా మానుకోట మీద ఒక పాట రాశాను. దాంతో నాకు మానుకోట ప్రసాద్ అనే పేరు రావడం జరిగింది. ముందుగా తెలంగాణ కోసం ప్రాణమొడ్డినటువంటి అమరులకు మా టీఎన్ఎన్ జనం పాట జోహార్లు తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు కూడా ఒక అమరవీరుల పాట పాడితే మొదలెడదాం మన కార్యక్రమం. అమరవీరుల పాట అంటే అందరూ పాడే ఉంటారు. యశ్పాలన్న రాసిన పాట అదే. ఎందుకంటే యశ్పాలన్న నాకు, నేను హైదరాబాద్ రావడానికి కారణం కూడా యశ్పాలన్న అన్న రాసిన పాట. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నూను చాటి నెత్తురు సిమ్మినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల. యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల. గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా బ్రతుకమ్మ బంతుల్లారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. వీరుల్లారా వీర నింగిన బూసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యాల, ఈ నేలకు రాలిన వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాల. నింగిన బూసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యాల, ఈ నేలకు రాలిన వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాల. మా పక్కల బిడ్డల ముసిముసి నవ్వై ఉయ్యాలో ఉయ్యాల, మా పక్కల బిడ్డల ముసిముసి నవ్వై ఉయ్యాలో ఉయ్యాల. మా వాకిలి ముంగిట ముగ్గులు మీరై ఉయ్యాలో ఉయ్యాల. లేగదూడల పరుగుల్లోన ఆటపాటల దరువుల్లోన సేను సెలకల సేద్యంలోన తెలంగాణ జైనాదంలోన తారల్లాగా రాలిపోయినారా. తారల్లాగా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునము కైరణముల ఒరిగినారా. తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు చిమ్మినారా. జోహార్లు విద్యార్థి అమరవీరులకు. జోహార్ జోహార్ లక్క. అయితే ప్రసాద్, అంటే ముందుగా అసలు ఈ పాటలు పాడడం ఎప్పటి నుంచి మొదలుపెట్టినా? పాటలు చిన్నప్పటి నుంచి పాడుతున్నాక. ఎందుకంటే మా నాన్న కళాకారుడు, బుర్రకథలు బ్రహ్మంగారి చరిత్ర చెప్తూ ఊర్లు తిరుగుతూ బ్రహ్మంగారి చరిత్ర చెప్పేవాడు నా చిన్నప్పుడు. మా పెదనాన్న నాటకాలు వేసేవాడు, మా తాత పద్యాలు రాసేవాడు. అంటే బై బర్త్ మాది కళాకారుల ఫ్యామిలీ. నాకే వాళ్ళదే వారసత్వం వచ్చింది. చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడేవాడిని. సరే, నీతో మాట్లాడడానికి ఒకరు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
కాల్ కట్ అయిపోయినట్టుంది. అక్క. ప్రసాద్ అంటే ఎప్పటి నుంచి, అంటే ఎన్నేళ్ళ వయసు నుండి ఈ పాటలు? నేను 4th క్లాస్ నుంచి పాడుతున్నాను అక్క. 4th క్లాస్లో అంటే నాకు తెలిసి 4th క్లాస్లో నేను సినిమా పాటలు పాడేవాడిని. అప్పట్లో ఆపద్ బాంధవుడు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో పాట ఊకే స్కూల్లో పాడేవాడిని. ఆ తర్వాత అప్పటి నుంచి 7th క్లాస్ వరకు నేను సినిమా పాటలే పాడేవాడిని స్కూల్ స్థాయి అంతే. ఆ తర్వాత 8thలో మొట్టమొదటి పాట రాసినాక నేను పాటలు రాసిన 8th క్లాస్లో సిద్ధార్థ హై స్కూల్ మాన్కోటలో చదువుకున్నాను నేను. సిపిఐ నాయకుడు ధర్మన్న అని మా స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ అన్నయ్య, ఆయన చనిపోతే నాకు తెలియదు అసలు. రాసుకున్నా మామూలుగా, ఇది ట్యూను పాతది, దీంట్లో రాస్తే తప్పు అని తెలియదు. యశ్పాలన్న అంతకుముందు దాంట్లో రాసుకున్నారు. మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే. హలో 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 నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న మీ టీవీ సౌండ్ తగ్గించండి. తగ్గించిన మేడం. అన్న మీ పేరు చెప్పండి అన్న. నా పేరు బచ్చా అండి, మాది రఘునాథపల్లి మండలం అండి, అన్న వరంగల్ జిల్లా. అన్న మీరు ఏం చేస్తుంటారన్నా? అన్న మానకోట అన్నతో మాట్లాడాలండి. అన్న మాట్లాడండి అన్న, వింటున్నాడు, మీ మాటలు వింటున్నాడు, మాట్లాడండి. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, జై తెలంగాణ అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ. మాది రఘునాథపల్లి మండలం అన్న, రఘునాథపల్లి అన్న జనగాం దగ్గర రఘునాథపల్లి. చెప్పండి అన్న. మాకు తెలంగాణ కొంచెం పాట కావాలన్నా. ఏది గల్లు వరంగల్ మీద పాట పాడాలి ఒకటి. పాడతా అన్న, ఖచ్చితంగా దయచేసి పాడండి అన్న. ఖచ్చితంగా పాడతానా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మా టీఎన్ఎన్ జనం పాట కార్యక్రమానికి కాల్ చేసినందుకు దండాలు ప్రసాద్. అయితే ముందు అంటే మన సంస్కృతిలో, మన తెలంగాణకే పరిమితమైనటువంటి మన సంస్కృతిలో ముందుగా పాడడం కంటే పాట రాయడం 8th క్లాస్లో ఉన్నప్పుడే రాశాను. 8th క్లాస్లోనే రాశాను. క్యాసెట్లో కూడా పాడడం నేనే పాడాను. అంటే నాకు తెలియదు అక్క, నేను కామన్గా రాసుకున్నా అంతే. స్కూల్లో రాసా, ఒక పల్లవి చరణం రాసి మా సార్కి వినిపిస్తే సారు ఓకేరా బాగా రాసినావు, క్యాసెట్లో పాడదాంలే అని, అదే 10 దినాల పండుగ చేస్తారు ఆ రోజు పాడాను. మన పాటల్లో పాడినటువంటి మొట్టమొదటి పాట అది మన పాటల్లో గుర్తుకుంటే మా ప్రేక్షకులకు వినిపించగలవా? ఒక పల్లవి మాత్రమే గుర్తు. పల్లవి చాలు. ఎక్కడున్నాడో అన్నా ఏమైపోయాడో, చుక్కల లోకంలో అన్నా తిరుగుతూ ఉన్నాడో, అన్నా ధర్మన్నా వందనాలన్నా, అన్నా ధర్మన్నా అందుకో వందనాలన్నా. ఇట్లా రాసుకున్నాక అంటే ఒక పద్ధతి ప్రకారం రాయాలి అని తెలియదు, రాసినాము అంతే. ఆ తర్వాత స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్, కాలేజీ, డిగ్రీలో ఎన్ఎస్ఎస్లో నాకు బాగా ప్రోత్సాహం లభించింది. ఎన్ఎస్ఎస్లో ఉన్నప్పుడు, ఎన్ఎస్ఎస్లో ఉండగానే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది 2009లో. ఆ నుంచి సాయి చందన్న ద్వారా హైదరాబాద్ రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయి చందన్నతో ఉండడమే జరిగింది. ఓకే, ట్యూన్ పాతదైనా కూడా రాసినటువంటి పాట మాత్రం చాలా బాగుంది. నీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అమ్మా. అమ్మ జై తెలంగాణ తల్లి. జై తెలంగాణ అమ్మా. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు స్వరూపరాణి. మేడం ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ గృహిణండి. అచ్చా మేడం, మన మానుకోట ప్రసాద్ ఉన్నారు, మాట్లాడండి మేడం. అలాగేనమ్మా. జై తెలంగాణ తల్లి. అక్క జై తెలంగాణ అక్క. ఏం లేదు, మంచి మంచి పాటలు పాడి బాగా అభివృద్ధిలోకి రావాలి. ఎందుకంటే మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి. ఇన్ని రోజులు మనం చాలా కష్టపడ్డాము, మేమంతా కూడా ఉద్యమాల్లో పాల్గొన్నాము. పాల్గొని నిజంగా ఈ రోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ మొత్తం తెలంగాణ రాలేదు, సంపూర్ణ తెలంగాణ ఇంకా రాలేదు. సంపూర్ణ తెలంగాణ కోసం కూడా మళ్ళీ మనం ఉద్యమిద్దాం తమ్మి. ఖచ్చితంగా. ఏం లేదు, మరి నాకు మన రామనరసయ్య పాట చాలా ఇష్టము. అది మన పాట లేదా అమ్మా, కొమ్మల్లోని కోయిలమ్మ పాట పాడుతానన్నది, జై తెలంగాణ అన్నది. ఆ పాట వస్తే పాడినా, లేదంటే ఏదైనా ఉద్యమం సంబంధించిన పాట పాడినా పర్వాలేదు. ఓకే అక్క, తప్పకుండా. స్వరూపక్క, మా టీఎన్ఎన్ జనం. అలాగే అమ్మా. థ్యాంక్ యూ అక్క. మా జనం పాట కార్యక్రమానికి కాల్ చేసినందుకు దండాలు. మీరు అడిగిన పాట తప్పకుండా పాడిస్తాం ప్రసాద్ అక్క. అయితే అంటే అట్లా పాటలు రాయడం, పాడడం అప్పటి నుంచే మొదలుపెట్టి అంటే ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసుంటారు? ఎక్కువ రాయలేదక్క నేను. అంటే ఇయర్కి ఒక 2 సాంగ్స్ అట్లా. 2009 నుంచి ఒక 2 సంవత్సరానికి ఒక పాట అట్లా రాసుకుంటూ మొన్ననే 2013లో క్యాసెట్ చేశా. మానుకోట మట్టి పాట అని ఒక క్యాసెట్ చేశా. దాంట్లో అన్ని పొందుపరచడం జరిగింది నేను రాసిన పాటలు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నువ్వు రాసినటువంటి పాట ఏదైనా ఉంటే? మా ఊరి మీద రాసుకున్నానక్క. ముందుగా మా ఊరిని ఒకసారి తలుచుకుందాం. మా ఊరి మీద అంటే ఆ క్యాసెట్లో మొదటి పాట మానుకోట మట్టి పాటలు. ఆ పాట కంటే ముందు ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అన్న, జై తెలంగాణ. నమస్తే జై తెలంగాణ అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా?
అక్క ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా? వరంగల్ జిల్లా నర్సులగూడ మండలం పెద్దముప్పారం ధర్మారం భిక్షం అన్న భిక్షమన్నా? నేను టీచర్ అండి. అన్న ఏం చేస్తుంటారన్న? టీచరా? టీచర్ అండి. ఓకే మంచిదన్న. మన తమ్ముడు ప్రసాద్ ఉన్నాడు, మాట్లాడండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మా పాప మాట్లాడు. ఏం అన్న అన్న అమరు మన తెలంగాణ గురించి అమరులైన వీరుల గురించి వాళ్ళ కొంచెం పాట పాడవన్నా? అమరుల పాట ఇందాక పాడానన్నా, అన్న మళ్ళీ పాడతాను తర్వాత, ఖచ్చితంగా పాడతానా. థ్యాంక్ యూ భిక్షమన్న. ఖచ్చితంగా అమరుల పాటలు ఎన్ని పాడినా తక్కువే, వాళ్ళ రుణం తీర్చలేము. కాబట్టి అమరుల పాట మల్లో పాట తప్పకుండా పాడిస్తాం. థ్యాంక్ యూ అన్న. అయితే ప్రసాద్, ఇప్పుడు మన ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నువ్వు రాసినటువంటి పాటలు మన ఊరు పాట అన్న మానుకోట పాడేసి. అయితే అక్క ఈ పాట నేపథ్యం ఏంటంటే, ఇక్కడికి వచ్చి బ్రతికే, హైదరాబాద్కి వచ్చే బ్రతికే యువకులు అయితే ఎవరైతే ఉన్నారో, ఏ యువకునికైనా ఊరంటే ప్రేమ ఉంటుంది, ఆ ఊరికి పోవాలని కోరుకుంటుంది, అక్కడే బ్రతకాలని ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళని గుర్తు చేసుకుంటూ, తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, ఆ ఊళ్ళో ఎవరు అంటే ఏ రైటర్ రాసినా అందరి గురించి రాస్తారు. కాకపోతే ఇప్పటివరకు వచ్చిన పాటలలో ఎవరైతే పెద్దోళ్ళు, డబ్బున్న వాళ్ళు చనిపోతే రాసుకున్న పాటలు కానీ, నా దాంట్లో నేను రాసిన పాట ఏంటంటే పేదవాళ్ళు, అంటే కూలినాలు చేసుకునే పేదవాళ్ళు. ఆ సమయంలో ఎవరైతే మనకు ఇప్పుడు గుత్తనాట్లు వేసేవాళ్ళు ఉంటారు అక్క మన ఊర్లలో, ఆ గుత్త పెద్ద మనిషి మనకు గుర్తుంటుంది. అట్లాంటి చనిపోయిన వాళ్ళ మీద నేను రాశాను అనమాట, వాళ్ళని గుర్తు చేసుకుంటూ. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. గంప కింద కోడి కూత మేలుకుంటాది నా పల్లె అంతా, చెట్టు కొమ్మల్ల కోయిల కూత వంత పాడేరు పల్లె ప్రజలంతా. ఊరే ఊట సెలిమల్లో ఊట తాగి బతికిన పల్లె జనమంతా, సేను సెలకల్ల శ్రమజీవి నోట పల్లె జానపదాల పాట. ఎన్ని అందాలో నా పల్లెలో, నా ఎదలోన పదిలంగు, నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. పారేటి మా ఊరి వాగు పరవళ్ళు దొక్కుతూ సాగు, దాని చుట్టూత పచ్చని పైరు పల్లెగట్టిన పట్టు వస్త్రాలు. మా తిరుపతయ్య తాత చూడు వాటగాలాల వేటల సాగు, తాత తోక పట్టుకొని తిరిగి పరక సాపల పట్టేది నేను. వాగు వంకలే నన్నడిగరా ఒక్కసారి వచ్చి పొమ్మన్నాయిరా, నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. తొలకరొస్తే చాలునంట తొలిసాలు కొరకు దారంట, మా ఊరి వడ్ల కమ్మరొల్ల ఇంట కొత్త నాగల్లా జోరంట. మంగమ్మ గుత్తొల్ల జోరు ఏడాదంతా బతుకుపోరు, కల్లంల కడసారి గింజల కారాటమో తీగల తిరుపతమ్మ యాడున్నదో. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. సోపతిగాళ్ళతో కూడి ఊరంతా కలదిరిగి అలసిపోయేదాకా ఆడి అమ్మ పిలుపుతో నింటికి చేరి, మరువలేని చేదు జ్ఞాపకం మా దబ్బెటొల్ల సీను మరణం. నా కళ్ళల్ల కదలాడుతున్నాడో మా సాకలొల్ల బిచ్చపతిగాడు, ప్రాణమ సొంటిది పల్లెరా అమ్మ చేతి గోరు ముద్దరా. ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. దసరా పండుగొస్తే నాడు ఎంత గొప్పగా జరిగేదా నాడు, ఒక్క వేటుకు యాటను నరికిన గోపన్న కత్తి మూగబోయే నేడు. వలస బాట పట్టుకొని పోయిండు తల్లపల్లి కృష్ణ నేల రాలిండు, మా ఇండ్లకే పెద్ద దిక్కైనా శశగాని ఎంకన్న పెదనాన ఏడి. మా ఊరి గన్న ముద్దు బిడ్డలో
చేపూరి వెంకట్రామయ్య డొంకనెంకన్నలు ఏరో నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె సాకలి మంగలి గొల్లా ముదిరాజు మాదిగమాల కుమ్మరి కమ్మరి శాల గౌడలంబాడ తురక ఎరకలి బైండ్ల బుడగా విశ్వ బ్రాహ్మణ తెలగా వడ్డరి సింధు డక్కలి కలిసి బ్రతికేటి పల్లె మాది కల్మషమే లేని పల్లెరా మాది చిన్న పల్లెటూరు చూడరా నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె ఈ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. నిజంగా చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ. మీతో మాట్లాడడానికి కాల్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. హలో నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. నేను గిట్ట తెలంగాణ వెంకటన్నమ్మా. అన్న మానుకోట ప్రసాద్కు ఎట్లయితే మానుకోట అనే బిరుదు ఎట్లా వచ్చిందో మాకు ఇట్లా తెలంగాణ వెంకట అంటే ఈ కబడ్డీ కూడా అందరికి తెలుసమ్మా. అన్న తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎంత కీలక పాత్ర పోషించినందుకు వాళ్ళకి ముందుగా అభినందన. అన్న ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా అయితే ఉద్యమాల కంచుకోట ఉన్నదో ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో మేము రాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉద్యమంలో వాళ్ళు పోలీసులతో దెబ్బలు తిన్నదో వాళ్ళ రాళ్ళను మోసినామమ్మా మేము. అన్న మీరు ఏం చేస్తుంటారన్నా? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నామా. అన్న మేము మొత్తం రాళ్ళు మోసి వాళ్ళ కంకర రావుతుల కాడికెళ్ళి మేము తీసుకొచ్చి ఇచ్చినాం వాళ్ళ బాధలు మేము చూడలేక. అన్న అంటే మెయిన్ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు తెలంగాణ మన బంగారు తెలంగాణలో మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేది మాదొక కోరిక. అదే అసలు నిజమైన తెలంగాణ, బంగారు తెలంగాణ. ఇలా కీలక పాత్ర పోషించింది ఇలా రాజకీయ నాయకులు ఎవరు కాదు. ఇలా కేసీఆర్ ఇట్లా కాదు, ఏ రాజకీయ కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఏ రాజకీయ నాయకులు, కేవలం ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో బంగారు తెలంగాణలో వాళ్ళకు ఉద్యోగాలు రావాలనేది మాదొక కోరిక. ప్రాణాలు పోయినది గిట్ట విద్యార్థులే, మీకు ఎవ్వరు నష్టపోలేదు. రాజకీయ నాయకులు ఇవాళ వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, అన్ని సంపాదించుకుంటారు డబ్బులు. కానీ ఇలా విద్యార్థులకు వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలి. అదే అన్న తప్పకుండా వెంకటన్న. తెలంగాణ కోసం అమరవీరుల త్యాగం ఎంత గొప్పదో, బతుకుండి లాఠీ దెబ్బలు తిని రాళ్ల దెబ్బలు తిని మేము చూసినామమ్మా. మేము ఒక ఆడపిల్లని మేము మోసుకుపోయినాం రాత్రిపూట. మేము రాత్రి 12 గంటలకు పోయినామమ్మా. ఆమెను హాస్పిటల్కి మేము తీసుకుపోయినాం రాత్రిపూట. టీవీలలో చూసి మేము పోయినామమ్మా రాత్రిపూట. మేము ఉండలేక విద్యార్థులకు ఆ లాఠీ దెబ్బలు చూడలేక టీవీలలో చూసి రాత్రి ఇక్కడ పార్టీగుట్టలు ఉంటాం, ఇక్కడ నుంచి దగ్గర టీవీలలో చూసుకుంటే మేము వెళ్ళిపోయినాం. వాళ్ళ లాఠీ దెబ్బలు చూడలేకుంటుంటే. అవునన్న వెంకటన్న తప్పకుండా ఇప్పుడు వచ్చిన మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తుంది, మంచి చేస్తుందని ఆశిస్తున్నాం, చేయాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ వెంకటన్న. మన యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా జాబులు రావాలన్న. తప్పకుండా ఎందుకంటే అది అందరి కోరిక కాబట్టి సిద్ధిస్తుందన్న తప్పకుండా. మన తమ్ముడు ప్రసాద్ ఉన్నాడు, మాట్లాడండి అన్న. ప్రసాద్ అన్న, చాలా మానుకోట ప్రసాద్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు చేసిన మానుకోట ప్రసాద్ అన్న ఏ విధంగా అయితే ఆ బిరుదు వచ్చిందో అది నీకు భవిష్యత్తులో ఆ మానుకోటకనే మిగిలిపోవాలి. నీకు ఏదైతే మీ తల్లిదండ్రుల పాత పేరు అయితే ఏది ఉందో దానికంటే నీకు మానుకోట అనేది అది నీకు చరిత్రలో నిలిచిపోతుంది ఆ పేరు నీకు. థ్యాంక్ యూ అన్న. నీకు తల్లిదండ్రుల మనకు వంశపరపరంగా ఏదో మన తాతల ముత్తాతల నుంచి వచ్చే పేరు కంటే నీకు ఇలా మానుకోట అనేది నీ మన సువర్ణ అక్షరాలతో రాసించబడుతుంది అన్న. అది థ్యాంక్ యూ అన్న. నాకు ఈ పేరు పెట్టేది కూడా ఒక మంచి గాయకుడు అన్న. అవునన్నా, అదే నీకు అది మానుకోట అనేది అది నీకు బిరుదు అన్న. ఇది మనకు ఎన్నో అవార్డులు వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి, కానీ ప్రజల నుంచి వచ్చిన బిరుదు మనకు అది చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న. అది థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. మంచి అన్న థ్యాంక్ యూ వెంకటన్న. నిజంగా మీ ఉద్యమ స్ఫూర్తికి, మీకున్నటువంటి ఆశలకి, ఆ భావాలకి దండాలన్న. వెంకటన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇవాళ ప్రజలు చాలా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, మన సర్కార్ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది, ఆ దిశగా పయనిస్తుంది. తమ్ముడు అయితే ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమంలో అనేక దుమ్దాములు చేస్తూ ఉంటాం. ఈ మన దుమ్దాం వేదికల మీద ఎక్కువగా నీకు బాగా నచ్చినటువంటి పాట? నాకు బాగా నచ్చినటువంటి పాట ఎక్కువగా నేను పాడే పాట బుర్ర సతీష్ అన్న రాసిన పాటక్క. ఆ పాట కంటే ముందు ఇంకొకరు నీ అభిమాని మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ సార్. అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్న?
శ్రీమన్నారాయణపురం రణస్థిరి మండలం వరంగల్ జిల్లా. అన్న మీ పేరు చెప్పండి అన్న. అన్న మీ పేరు చెప్పండి. లక్ష్మణ్. లక్ష్మణ్ అన్న, మన టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించి మాట్లాడండి అన్న. సరే. టీవీ సౌండ్ తగ్గించండి. ఇదిగో మన తమ్ముడు ప్రసాద్ ఉన్నాడు, మాట్లాడండి. సరే అన్న. నమస్తే అన్న, జై తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ అన్న. మీ కళాకారుల పాత్ర చాలా ఉందన్న తెలంగాణ ఉద్యమంలో. ఇంతకుముందు మాట్లాడిన కాలరు మాట్లాడిన ప్రకారంగా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులు చేశారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొంచెం ప్రోత్సహించే విధంగా చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఉద్యమంలో కళాకారుల పాత్ర కూడా చాలా ఉంది. మీరు ఎప్పుడు ఉద్యమాన్ని విడిచిపెట్టకండి, మీకు ఎప్పుడు ఇబ్బంది ఏం కలగదు. మీరు ఇలాగనే కొనసాగాలి. తప్పకుండా మేము అదే కోరుకుంటున్నాం అన్న. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే ఇవాళ ఎన్నో పోరాటాలు జరిగితే కానీ తెలంగాణ రాలేదు. ప్రజలు కూడా ఇవాళ కరెక్ట్గా అంటే వాళ్ళకి ఏదైతే కావాలో అది చేసి చూపించారు కాబట్టి తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని జరగాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా లక్ష్మణ్ అన్న, కళాకారులు ఎప్పుడు ఎల్లవేళలా ప్రజల వెంటే నడుస్తారు. ఆకలైన దూపైన కష్ట నష్టాల కూర్చి కూడా ప్రజల కోసం పాడుతూనే ఉంటారు కళాకారులు. తమ్ముడు, అయితే నీకు బాగా నచ్చినటువంటి పాట నేను బాగా పాడే పాట విజ్ఞ వేదికల మీద స్టార్టింగ్ అదే పాటతో నేను కార్యక్రమం మొదలు పెడతాను. ఏ ధూమ్ధాం ప్రోగ్రామ్ మీద నేను ఉస్మానియా గడ్డ మీద పొద్దే బొడిసిందిరో జాగొరే జంపన యుద్ధం నడిపిందిరో సాగరో సమ్మన. ఉస్మానియా గడ్డ మీద పొద్దే బొడిసిందిరో జాగొరే జంపన యుద్ధం నడిపిందిరో సాగరో సమ్మన. రే కాకతీయ కోట మీద కత్తులు లేసాడెరో జాగొరే జంపన కథనం సురువాయరో సాగరో సమ్మన. కాకతీయ కోట మీద కత్తులు లేసాడెరో జాగొరే జంపన కథనం సురువాయరో సాగరో సమ్మన. ఉస్మానియా గడ్డ మీద పొద్దే బొడిసిందిరో జాగొరే జంపన యుద్ధం బుట్టిందిరో సాగరో సమ్మన. గడ్డ మీద పొడిసిందిరో జాగొరే జంపన యుద్ధం బుట్టిందిరో సాగరో సమ్మన. వీర తెలంగాణకై విద్యార్థుల కోలాటం ఊరువాడ రాజుకుంది ఉవ్వెత్తున పోరాటం. ఊరువాడ రాజుకుంది ఉవ్వెత్తున పోరాటం. ఊరువాడ రాజుకుంది ఉవ్వెత్తున పోరాటం. దగా పడ్డ తెలంగాణ నిప్పుల దండోరన్న రగిలిపోతుంది ప్రతి ఒక్కరి గుండెన్న. రగిలిపోతుంది ప్రతి ఒక్కరి గుండెన్న. రగిలిపోతుంది ప్రతి ఒక్కరి సమైక్యమన్నోని సావు డప్పులు ఏగాలెరో జాగొరే జంపన లాగులు దడవాలెరో సాగరో సమ్మన. ఉస్మానియా గడ్డ మీద పొద్దే బొడిసిందిరో జాగొరే జంపన యుద్ధం బుట్టిందిరో సాగరో సమ్మన. కాకతీయ కోట మీద కత్తులు లేసాడెరో జాగొరే జంపన కథనం సురువాయరో సాగరో సమ్మన. కాకతీయ కోట మీద కదిలిందిరో జాగొరే జంపన కథనం సురువాయరో సాగరో సమ్మన. కారం పొడి చేత బట్టి కథనమాడే నాటి జనం రోకలి బండెత్తుకున్న సాకలి ఐలవ్వతనం. బండెత్తుకున్న సాకలి ఐలవ్వతనం. రోకలి బండెత్తుకున్న సాకలి ఐలవ్వతనం. మానుకోటలయ్యి మరల పడుతున్న నేటి జనం రగిలిపోతుంది ప్రతి ఒక్కరి గుండెన్న. రగిలిపోతుంది ప్రతి ఒక్కరి గుండెన్న. రగిలిపోతుంది ప్రతి ఒక్కరి గుండెన్న. సమైక్యమన్నోని సావు డప్పులు ఏగాలెరో జాగొరే జంపన లాగులు దడవాలెరో సాగరో సమ్మన. ఉస్మానియా గడ్డ మీద ఉద్దేశిందిరో జాగొరే జంపన యుద్ధం బుట్టిందిరో సాగరో సమ్మన. యుద్ధం బుట్టిందిరో సాగరో సమ్మన. యుద్ధం బుట్టిందిరో సాగరో సమ్మన. ఈ పాటతో మొదలు పెడతా. నాకు ఇష్టమైన పాట బాగా. నువ్వే రాసిన పాట? లేదక్క, బుర్ర సతీష్ అన్న రాసా. మంచి పాట, చాలా బాగుంది. అయితే అంటే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది, కుటుంబ నేపథ్యం? నేను చిన్నోన్ని, నాకంటే పెద్ద అన్న ఉన్నాడు, నా తర్వాత చెల్లె. అందరు మ్యారేజ్ అయిపోయింది. అమ్మ నాన్న. ఏం చేస్తుంటారు అమ్మ వాళ్ళు? వృత్తిరీత్యా నాన్న కళ్ళు గీస్తాడక్క, అమ్మ కళ్ళు. ఇంకొకరు మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ అమ్మా, నేను కాకాగూడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నమ్మేందర్ గౌడ్ అమ్మా. అన్నా ఏం చేస్తుంటారన్నా? అమ్మా నేను పోస్టల్ ఉద్యోగినమ్మా. అన్నా అమ్మా నేను తెలంగాణ వచ్చినందుకు మీ కళాకారులకు మరియు మన కేసీఆర్ అన్న గారికి వారి బృందాన్ని మొత్తానికి కూడా నా కృతజ్ఞతలమ్మా. అన్నారు మరి ఇటువంటి మనం తెలంగాణ 60 ఏళ్ళ తర్వాత మనకు వచ్చినందుకు
మాకు చాలా గర్వకరంగా ఉందమ్మా. అవునన్నా. మరి మీ ద్వారా మీ టీవీ ద్వారా అన్నా మరి మా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఏదైతే చిన్న ఉద్యోగుల డిపార్ట్మెంట్ క్యాజువల్ డిపార్ట్మెంట్ ఉందో అమ్మా అన్నా, దాంట్లో కూడా మీరు కొంచెం ఇది చేయాలమ్మా. తప్పకుండా అది దాని ద్వారా మరి మాకు ఒక ఉదయించే సూర్యుడు చిన్న పాటలు పాడితే అన్నగారికి నా యొక్క అభినందనలు తెలుపుతాను. తప్పకుండా మన తమ్ముడు ప్రసాద్ ఉన్నాడు, మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్తే. అన్న నమస్తే అన్న. జై తెలంగాణ అన్న. చెప్పండి అన్న. అన్న ఏం లేదన్నా, మా యొక్క పోస్టల్ ఉద్యోగులు కింద దాంట్లో ఉన్నారు. వాళ్లకు పొడుస్తున్న పొద్దు ఒక్కొక్కసారి మీరు అది పాట పాడినట్టయితే మాకు హృదయం కరిగిపోతుందన్న. మీ యొక్క కళాకారుల బృందం వల్ల నువ్వు పాడాలని కూడా మాకు కొంచెం ఇది ఉందమ్మా. పాడతానా ఖచ్చితంగా, చివరిలో పాడతా. అదే అన్న దాని విషయం. ఇంకోటి అన్న, మన తెలంగాణ కూడా నేను తెలియజేది ఏమనగా, ఎవ్వరు ఏమన్నా గానీ ఏ దృష్టి శక్తులు వచ్చినా గానీ కేసీఆర్ గారిని ఆపజాలని కూడా నేను తెలియజేస్తూ జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మా టీఎన్ఎన్ జనపాట కార్యక్రమానికి కలిసినందుకు దండాలు. అంటే నిజంగా ఒక న్యాయాన్ని ఒక సత్యాన్ని ఎవరూ ఢీకొట్టలేరు, అది నిజం. అయితే తమ్ముడు అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళకు అది ఆదరణ కానీ, ఇప్పుడు అనేక పాటలు పాడుతూ ఊళ్ళు తిరుగుతూ ఉంటాం, అంటే ఎట్లుంటుంది అమ్మ వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ ఇంట్లో? వాళ్ళు ప్రోత్సహించాలి కాబట్టి నేను ఇంతవరకు వచ్చినాక ఎప్పుడు నా ఆలోచన విధానానికి కానీ నా కోరికలకు కానీ ఎవరు వాళ్ళు ఎప్పుడు అడ్డు చెప్పలేదు, వాళ్ళు ఎప్పుడు కాదనలేదు. అమ్మ నేను అంటే స్టార్టింగ్లో మొదట్లో నేను ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తా పోతున్నానంటే ఎందుకు చదువుకో అని చెప్పిళ్ళు. ఇంకొకరు తమ్ముడు, ఇంకొకరు మీ అభిమానితో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. హలో 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 అక్క జై తెలంగాణ. జై తెలంగాణ అక్క జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. ముందుగాల మీ టీవీ సౌండ్ మొత్తం తగ్గించండి అన్న. అక్క నువ్వు ఒక మంచి పాట పాడలేదు. తప్పకుండా అన్న పాడతాను. ముందుగాల మన ఇంట్లో టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించండి అన్న. కట్ అయిపోయినట్టున్నది అన్న. తప్పకుండా మీరు మా టీఎన్ఎన్ జనం పాట కార్యక్రమానికి కాల్ చేసినందుకు దండాలు. తెలంగాణ పాట తప్పకుండా పాడతాం తమ్ముడు. అయితే అంటే ఒక తెలంగాణ పాటలేనా ఇప్పటి వరకు రాసింది? అంటే ఇంకా సామాజిక చైతన్య గీతాలు అట్లా కూడా? సామాజిక చైతన్య గీతాలు కూడా రాసాను, ఒకటి రెండు సినిమా స్టైల్లో కూడా రాసుకున్నా. అయితే ఇప్పుడు ముందుగాల అంటే మన సంస్కృతిలో భాగంగా మన సంస్కృతిని మన అంటే పల్లె జీవితాన్ని సామాజిక పాటలు మీరు రాసినటువంటి పాటలు ఒక పాట. సామాజిక పాట అంటే పాట మీద రాసుకున్నాను. చాలా మంది రాశారు పాట మీద, అట్లనే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను కూడా రాసుకున్నాను. ఇందాక ఊరు మీద రాసిన పాట కూడా చాలా బాగుంది. ఎందుకంటే అనేక మంది అలా చదువుల కోసం ఉద్యోగాల కోసం తల్లిదండ్రులని మన కన్న ఊరును వదిలిపెట్టి వస్తారు. ఊళ్ళ మీద కూడా అనేక పాటలు వచ్చినాయి. ఇందాక మీరు రాసిన పాట కూడా చాలా బాగుంది. చాలా పాటలు వచ్చినాయి, కాకపోతే వాటికి భిన్నంగా ఉంటుంది అక్క. ఇది తీగల తిరుపతమ్మ అయితేంది, మంగమ్మ గుత్తోళ్ళు, మా తాత. అంటే వాళ్ళందరూ ఏం చేస్తుండే వాళ్ళు? తీగల తిరుపతమ్మ ఉరికల్లాలు కోసేది. ఆమె మాకు ఒక ఎకరం పొలం ఉన్నది అక్క. ఆ పొలంలో కళ్ళం కోస్తూ ఆమె నాకు పరిచయం. మంగమ్మ గుత్త అంటే నాట్లు వేసేటోళ్ళు వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు? చనిపోయి లెక్క వాళ్ళంతా. అందుకని వాళ్ళని యాడ్ చేసుకుంటూ నా చిన్ననాటి స్నేహితులు ఇద్దరు చనిపోయారు, శ్రీను భిక్షపతి అనేటోళ్ళు వాళ్ళు. ఇది పాట మీద రాసుకున్నాను అక్క నేను. ఏ తల్లి పురుడు పోసెనో పాటమ్మ నీకు, నా ఇంటి ఇలవేల్పువో పాటమ్మ నీవు. ఏ తల్లి పురుడు పోసెనో పాటమ్మ నీకు, నా ఇంటి ఇలవేల్పువో పాటమ్మ నీవు. ప్రతి పల్లె తల్లి బిడ్డవో పాటమ్మ నీవు, నా గుండెల కొలువైనవో పాటమ్మ నీవు. ప్రతి పల్లె తల్లి బిడ్డవో పాటమ్మ నీవు, నా గుండెల కొలువైనవో పాటమ్మ నీవు. మా సేను సెలక సేద్యములో జానపదం నీవు, సేను సెలక సేద్యములో జానపదం నీవు. శ్రమను మరిచి నిన్ను తలిచి చెలిమి నీతో చేసము. ఏ తల్లి పురుడు పోసెనో పాటమ్మ నీకు, నా ఇంటి ఇలవేల్పువో పాటమ్మ నీవు. ప్రతి పల్లె తల్లి బిడ్డవో పాటమ్మ నీవు, నా గుండెల కొలువైనవో పాటమ్మ నీవు. ఏ తల్లి పురుడు పోసెనో పాటమ్మ నీకు, నా
వెల్పువో పాటమ్మా నీవు. బుక్క పట్టి ఏడ్చేటి పసిపిల్లలకు అమ్మ నోట జోల పాటవై వస్తావు. నాలుక మడతల్లో నాని నాన్న నోట నీవు ఈల పాటవై వీనుల విందు చేస్తావు. కోడి కూతతో పల్లె నిదుర మేలు కల్పుతావు. కోడి కూతతో పల్లె నిదుర మేలు కల్పుతావు. వెన్నెలమ్మ వెలుగులో కోలాటం పాటవు. ఏ తల్లి పురుడు పోసెనో పాటమ్మా నీకు నా ఇంటిల వెల్పువో పాటమ్మా నీవు. ప్రతి పల్లె తల్లి బిడ్డవో పాటమ్మా నీవు. నా గుండెల కొలువైనవో పాటమ్మా నీవు. మేతకెళ్ళిన తల్లి రాకకెదురు చూస్తూ లేగదూడలా కలికేకవు నీవైతవు. దుక్కి దున్నె రైతన్న నోట రాగమైతవు. ఎడ్ల మెడల గంటవై ఎగిరి గంతులేస్తావు. మాయల మంద నోట నీవు ఏకుతారనాదమై. ఎలమంద నోట నీవు ఏకుతారనాదమై. అమ్మలక్కల నోట ఉయ్యాల పాటవు. ఏ తల్లి పురుడు పోసెనో పాటమ్మా నీకు నా ఇంటి ఇలవేపువో పాటమ్మా నీవు. ప్రతి పల్లె తల్లి బిడ్డవో పాటమ్మా నీవు. నా గుండెల కొలువైనవో పాటమ్మా నీవు. నిజాముని తరిమిన బండి యాదగిరివో ఎట్టి చాకిరెదురించిన శుద్ధాల పాటవో. కోటి రతనాల వీణ మాదాశరదివో కాలోజీ నా గొడవల దాడవు నీవో. శ్రీరాముడినే నిలదీసిన భక్త రామదాసువో. రాముడినే నిలదీసిన భక్త రామదాసువో. మరువలేని స్ఫూర్తి నింపు మారుజు వీరన్నవు. ఏ తల్లి పురుడు పోసెనో పాటమ్మా నీకు నా గుండెల కొలువైనవో పాటమ్మా నీవు. ప్రతి పల్లె తల్లి బిడ్డవో పాటమ్మా నీవు. నా గుండెల కొలువైనవో పాటమ్మా నీవు. నీ కోసం బ్రతికేటి కళాకారులం నిన్ను నమ్ముకొని ఉన్నా నిరుద్యోగులం. నిన్ను వెంట పెట్టుకొని ఊరు వాడదిరుగుతాం. మా పాటలతో ప్రజలకు స్ఫూర్తి నింపుతాం. పాట నీ ఒడిలో మేం బ్రతుకు నెల్లదిస్తున్నాం. పాట నీ ఒడిలో మేం బ్రతుకు నెల్లదిస్తున్నాం. చల్లగా 10 కాలాలు దీవించవ పాటమ్మా. తల్లి పురుడు పోసెనో పాటమ్మా నీకు నా గుండెల కొలువైనవో పాటమ్మా నీవు. ప్రతి పల్లె తల్లి బిడ్డవో పాటమ్మా నీవు. నా ఇంటిల ఇలవేపువో పాటమ్మా నీవు. చాలా బాగుంది తమ్ముడు, థ్యాంక్ యూ అక్క. చాలా మంచి వాడినా కూడా. మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ అక్క. అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది పెద్దగూడ బాక. ఏం చేస్తుంటారన్నా? మేము టాపీ మేస్కి ఫోన్ చేస్తామండి. అన్న ఇది మీ టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించండి అన్న. తగ్గించి అన్న మీ పేరు చెప్పండి. నా పేరు ఓదెలన్ అక్క. ఓదెలనా అక్క. మన తమ్ముడు ప్రసాద్ ఉన్నాడు, మాట్లాడండి. నమస్తే, జై తెలంగాణ అన్న. అన్న జై తెలంగాణ అన్న. నమస్తే అన్న. మాది శాంపేట మండల్ పెద్దగూడ బాక అన్న. అన్న అన్న చెప్పండి అన్న. ఇదే తెలంగాణ పాటలు జర మంచి ప్రోగ్రామ్ బాగున్నది. థ్యాంక్ యూ అన్న. పాటలు కూడా బాగున్నారా అన్న? మంచి పాటలు. బాగున్నాం అన్న. సరే అన్న. కేసీఆర్కి ధన్యవాదాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. రైట్ అన్న. తప్పకుండా అన్న. జై తెలంగాణ మా టీఎన్ఎన్ జనం పాట కార్యక్రమానికి కాల్ చేసినందుకు ఓదెలనా తమ్ముడు. అయితే ఈ మన అంటే ఉద్యమ పాటలు పాడుతూ అనేక ధూమ్ధామ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటావు కదా, ఎట్లా అనిపించింది అంటే ఈ మన తెలంగాణ ఉద్యమంలో ఈ 10 ఏళ్ల నుంచి? ఎట్లా అంటే ఎప్పుడు చాలా ధూమ్ధామ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాక 4 ఏళ్ళుగా నేను 2009లో సాయి చంద్ అన్న వెంట ఉంటూ అన్న ఒక రకంగా చెప్పాలంటే నాకు అన్నీ అన్ననే. ఆయన స్ఫూర్తితోనే నేను పాటలు రాయగలుగుతున్నా ఇప్పటికీ. ఆయన సహకారంతో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండగలుగుతున్నా కూడా. తప్పకుండా తమ్ముడు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో
హలో హలో నమస్తే అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ అమ్మా. అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి అమ్మా. వెంకటరెడ్డి అన్న, అన్న మన టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించండి అన్న. ఓకే అమ్మా. తగ్గించి మన తమ్ముడు ప్రసాద్ ఉన్నాడు, మాట్లాడండి. అమ్మా అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. జై తెలంగాణ అన్న. చాలా సంతోషం. మన మన రాష్ట్రం మనకు వచ్చింది, మన పరిపాలన మనకు వచ్చింది, మన అసెంబ్లీ సమావేశాలు కూడా చూసుకుంటున్నాం. అట్లాగే లాస్ట్ రోజైనా సరే, అసెంబ్లీ సమావేశాల లాస్ట్ రోజైనా సరే అమరవీరులకు వీళ్ళు సంతాప తీర్మానం చేశారు. చాలా సంతోషం. అయితే ఈ ఉద్యమాన్ని ఒక యుద్ధ నౌకగా మార్చి వాహనంగా తీసుకెళ్లింది పాట. పాట లేని ఉద్యమాన్ని మనం ఊహించలేము. ఈ రోజు గాని ఆ రోజు గాని గైర్ ముల్కీ గోబ్యాక్ నుంచి ఈ రోజు దాకా జరిగినటువంటి ఉద్యమాన్ని మోసింది పాట. అయితే మీకు ఇందాక పాడిన పాటలో లాస్ట్ చరణంలోనో లాస్ట్ బట్ వన్ చరణంలోనో మేము ఈ పాటనే నమ్ముకున్న వాళ్ళము అని పాడినారు. ఇట్ మూడు మీ ఎలాట్. నేను యాక్చువల్గా ఇంత ముందు కూడా ఇది మన కాసిం గారితో పంచుకున్నాను. ఈ ఎవరైతే మీలాంటి కళాకారుల దగ్గర నుంచి గద్దరు విమలక్క దాకా ఈ పాటని, విప్లవాన్ని, ఉద్యమాన్ని, సంఘహితాన్ని మాత్రమే కోరుకున్నటువంటి వాళ్లకు వీళ్ళకి ప్రభుత్వం గుర్తించి వీళ్లకు ఏమంటాం పెన్షన్ లాంటిదో మరొకటిదో చేయాల్సిన అవసరం ఉంది. ఇది చూస్తున్నటువంటి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ కళాకారుని ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది నా ప్రగాఢమైన అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నిజంగా వెంకటరెడ్డి అన్న, మీరు మాట్లాడింది అక్షరాల నిజం. ఇప్పుడు వచ్చినటువంటి మన ప్రభుత్వం, మన సర్కార్ కాబట్టి అనేక మంది వాళ్ళ అసెంబ్లీలో కూడా చూసినాం. అందరికీ మనకి అంటే వాళ్ళకి ఎవరికి ఏం చేయాలి అనేది చెప్పిండ్రు. తప్పకుండా మన కళాకారులను కూడా వాళ్ళ దృష్టికి మీరు చెప్పినట్టుగా వాళ్ళ దృష్టిలో పెట్టి ఉన్నది ఆల్రెడీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం అన్న. థ్యాంక్ యూ వెంకటరెడ్డి అన్న. మా టీఎన్ఎన్ జనం పాట కార్యక్రమానికి కాల్ చేసినందుకు, ముఖ్యంగా కళాకారుల మీద, కళ మీద మీకున్నటువంటి ప్రేమని చాటుకున్నందుకు దండాలు. తప్పకుండా తమ్ముడు, మన సర్కారు కాబట్టి, మన ప్రభుత్వం కాబట్టి అందరికీ తెలిసి మాట చెప్పిండక్క చాలా వెంకటరెడ్డి అన్న. అది నేను ఆవేదనతో రాసిన చరణం అది. ఎందుకంటే అక్క నేను ఇక్కడే హైదరాబాద్లో రచన జర్నలిజం కాలేజ్లో నాది పీజీ డీసీజీ అయిపోయింది అక్క. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కమ్యూనికేషన్ జర్నలిజం అయిపోయింది నాది. ఇప్పుడు ప్రజెంట్ ఎంఏ తెలుగు చేస్తున్నా నేను మా దగ్గరనే. డిగ్రీ పాస్ అయిపోయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. మా మిస్సెస్ది ఎంఎస్సీ అయిపోయింది, తనది డీసీజీ అయిపోయింది. ఇప్పటివరకు మాకు ఎలాంటి జాబ్ లేదు. కాకపోతే తనకి ఎక్కడ రాలేదు, మాకు ఎక్కడ రాలేదు. నేను ప్రయత్నించలేదు. 4 ఏళ్ల నుంచి నేను అంటే పాట వెంటనే తిరిగినా నేను. అయిపోయింది డీసీజీ అయిపోయింది. దాంట్లోనే ఉద్యమంలో ఉండగానే డీసీజీ అయిపోయింది నాది. ఒకసారి ఒక ఛానల్లో ట్రై చేశా, వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఇక తెలిసిందే, వాళ్ళు ఇవ్వలేదు, వదిలేసుకున్నా. ఇంకో ప్రయత్నం చేయలేదు. ఇక నేను చాలా హ్యాపీగా ఇవన్నీ తినకపోయినా, తిన్నా, నిద్ర లేకపోయినా, ఏదున్నా లేకపోయినా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినాం అక్క. ఇప్పటివరకు కూడా చేస్తూనే ఉన్నాం. విజయోత్సవ సభలు కూడా చేస్తూనే ఉన్నాం. అప్పుడు చేసినాము, ఇప్పుడు చేసినాము. అదే ఆదరణ జనం నుంచి ఉంది. ఇక నుంచి కోరుకునేది ఒకటే, మీరు కళాకారులే, మీకు తెలియదు కాదు, నేను కళాకారుని. మనం బ్రతకాలి అంటే మనకు ఒక ఆధారం కావాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది అక్క. ఈ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు, మన స్వరాష్ట్రంలో కళాకారులకు కూడా ఒక మంచి లైఫ్ కావాలి. దానికోసం మనం ఎంత దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలక్క. తప్పకుండా వాళ్ళు కూడా తప్పకుండా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు, మనకు తగిన న్యాయం కూడా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. చూస్తున్నారు కదా జనం పాట కార్యక్రమాన్ని. ప్రసాద్ నుంచి తను రాసినటువంటి పాటలు మరిన్ని వినే ముందు మన జనం పాట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.